హలో ఆల్ వెల్కమ్ టు #యూ ఐబొమ్మ రవి బెయిల్. అసలు ఏం జరిగింది? నవంబర్ 16న అరెస్ట్ అయితే ఈ రోజు బెయిల్ రావడం వల్ల చాలా మంది ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది హీరోగా పోలుస్తున్నారు, కొంతమంది ఇంకా సినిమా ఇండస్ట్రీ వైజ్ గా విలన్ గానే చూస్తున్నారు. అసలు ఏం జరిగింది, బెయిల్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #యూ అగైన్. సో నవంబర్ 16న ఐబొమ్మ రవిని అరెస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఆయన సినిమా ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్ల నష్టం తీసుకొచ్చారు. ఆయన వెబ్సైట్లో సినిమాలు అప్లోడ్ చేయడం వల్ల చాలా నష్టం అయితే ప్రొడ్యూసర్స్కి జరిగింది. సో ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు అలర్ట్ అయ్యి రవి ఎక్కడున్నారో ఆచూకీ కనుక్కోవడం కోసం చాలా చోట్ల గాలించారు. ఇండియా వైజ్ గా మొత్తంగా అరెస్ట్ కాకముందు రవి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉన్నాడు. ఆ దీవుల్లో ఈ డబ్బులతో కొన్ని కోట్లు సంపాదించాడు రవి కూడా. సో ఆ డబ్బులు తీసుకొని అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉన్నాడని కూడా ఒక ఆచూకీ అయితే తెలిసింది. అరెస్ట్ కాక ముందు ఇంకొక విషయం మనకి బాగా తెలిసిన విషయం ఏంటంటే రవి పోలీసులకి సవాల్ కూడా చేయడం జరిగిందంట. లైక్ నన్ను పట్టుకుంటారా మీరు, మీకు అంత ధైర్యం ఉందా అని చెప్పేసి ఈ మాటలతో రవి పోలీసులకైతే ఒక పెద్ద సవాల్ అయితే విసిరారు. సో అటువంటి పెద్ద సవాల్ని పోలీసులు కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ గా తీసుకొని కొంచెం చాలా ఎలాగైనా పట్టుకోవాలి, మనకే సవాల్ విసురుతాడా అనే పాయింట్ లో ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పట్టుకున్నారు. నవంబర్ 16న అరెస్ట్ అయ్యారు. అండ్ ఈ రోజు బెయిల్ అయితే రావడం జరిగింది. సో ఆ బెయిల్లో క్లియర్ కట్ గా కోర్టు కొన్ని షరతులతో రవిని అయితే విడుదల చేయడం జరిగింది, బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో ఆ విధించిన షరతుల్లో మొదటిది వచ్చేసి ప్రతిరోజు సిపిఎస్కి వచ్చి హాజరవ్వాలి. అండ్ దాంతోపాటు భారతదేశం దాటి బయటికి వెళ్ళకూడదు. అండ్ మీ పాస్పోర్ట్ పోలీసులకు అప్పగించేయాలి. అండ్ మీరు కంపల్సరీగా ఎటు వెళ్తున్నా పోలీస్ స్టేషన్లో కానీ పోలీసులకు కానీ ఖచ్చితంగా చెప్పాలి అనే ఒక షరతులతో కూడిన ఒక బెయిల్ అయితే మంజూరు చేసింది ఐబొమ్మ రవికి. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అందరూ ఎందుకు బయటికి వదిలారు అనే పాయింట్ మీద చాలా నిరాశతో ఉన్నారు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ మటుకు. బట్ మనం చూసుకుంటే కొన్ని పాయింట్స్ లో రవి ఒక హీరో లాగే కనిపించాడు సామాన్య ప్రజలకి. ఎందుకంటే సినిమా చూడాలని ఎవరికి ఉండదు, సినిమా ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సినిమా లేకపోతే మన తెలుగు ప్రజలు, ఎస్పెషల్గా తెలుగు ప్రజలు ఎవరు ఉండరు. సో సినిమానే వాళ్ళకొక అంటే సండే వచ్చినా లేకపోతే ఎక్కడికైనా ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలన్నా, పుట్టినరోజుల నాడు బయటికి వెళ్ళాలన్నా సినిమా లేకపోతే మనకు పూట కూడా గడవదనే ఒక సిచ్యువేషన్ ఇప్పుడున్న ప్రజెంట్ ఫ్యామిలీస్కి. సో అటువంటి సినిమాల ధరలు కూడా చాలా ఆకాశాన్ని అంటే స్థాయిలో ఎంతెంతో రేట్లు పెట్టేసి సినిమా టికెట్ రేట్లు అండ్ దాంతోపాటు పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ రేట్లు అనేవి ఎంతో డబల్ చేయడంతో సినిమాకి వెళ్ళాలంటే కూడా జనాలు భయపడుతున్నారు. ఒక ఫ్యామిలీ వెళ్తే ఒక 5,000 to 6,000 వరకు ఖర్చు అయిపోతుంది. ఒక ఫ్యామిలీకి ఒక 4-5 వెళ్తే 6,000 ఒక సినిమాకి ఖర్చు అవుతుందంటే మొత్తం అందరూ నిరాశతో మనం ఏం చూస్తాంలే ఓటీటీలో చూసుకుందామని ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ తీసుకునే ఈ రోజుల్లో సినిమాని అదే రోజు విడుదల చేయడం రవిని ఒక ఆకర్షింపజేసింది. ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరూ రవిని ఒక హీరోగా చూడటం మొదలుపెట్టారు. అరే మనకు కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, ఫ్రీగా ఇస్తున్నాడు అని చెప్పేసి ఇంత రేట్లు పెట్టిన ప్రొడ్యూసర్లు అనాలి. అసలు ఎందుకు ఇంత రేట్లు పెట్టి మమ్మల్ని చంపుకు తింటున్నారు, మాకు సినిమా అంటే ఎంత ఇష్టం లేకపోతే ఇలాంటి రేట్లు పెట్టి మనల్ని హింసిస్తున్నారు, మానసికంగా హింసిస్తున్నారు అనే ఒక పాయింట్ మీద ఐబొమ్మ రవిని ఈ రోజు ఈ తెలుగు ప్రజలందరూ చాలా మంది ఎక్కువ శాతం మెజారిటీలో ఈ ఐబొమ్మ రవిని తెలుగు ప్రజలు అనే వాళ్ళందరూ ప్రొడ్యూసర్స్, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళందరినీ ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ ని విలన్స్ గా చూస్తుంటే ఐబొమ్మ రవిని మటుకు ఒక హీరోలా చూస్తున్నారు. సో అదే మొన్న నాగవంశీ గారు ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. లైక్ మీరందరూ మమ్మల్ని విలన్స్ చేస్తారు, ఆయన్నేమో హీరోని చేస్తారు రాబిన్ హుడ్ లాగా అని చెప్పేసి ఒక పాయింట్ కూడా ఇచ్చారు. సో ఐబొమ్మ రవి ఎట్టకేలకు విడుదలయ్యారు. నవంబర్ 16న అరెస్ట్ అయితే ఇన్ని రోజులు పట్టింది. బెయిల్ రావడం కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఆయన లక్ష్యం ఏంటి, అసలు ఎటువైపు సాగుతుంది ఆయన ప్రయాణం అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. ప్రతి ఒక్కరికి
ఇది చాలా ఆసక్తిగా ఉంది, నెక్స్ట్ రవి ఏం చేయబోతున్నారు అని చెప్పి. బట్ ఇప్పటికైతే బెయిల్ అయితే మంజూరైంది. ఈ బెయిల్ మీద సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మటుకు చాలా నిరాశతో అయితే ఉన్నారని కనిపిస్తోంది. బట్ ఆ బెయిల్లో విధించిన షరతులు వైజ్ గా మనం చూసుకుంటే వాళ్ళు చెప్పిన పాయింట్స్ 3 పాయింట్స్ క్లియర్ కట్ గా ఉన్నాయి. రోజు సిపిఎస్ లో హాజరవ్వాలి, మీ పాస్పోర్ట్ అనేది పోలీసులకు అప్పగించాలి, మీరు దేశం దాటి బయటకు వెళ్ళకూడదు, ఏం చేసినా ఫస్ట్ పోలీసులకు అయితే ఇంటిమేట్ చేయాలనే ఒక షరతులతో ఈ ఐబొమ్మ రవి గారిని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క పాయింట్స్ ని ఇప్పుడు తెలుగు ప్రజలు చూసుకుంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది సినిమా ఇండస్ట్రీ వైజ్ గా ఆలోచించి ప్రొడ్యూసర్స్ కి నష్టమే కదా జరిగింది అనే వాళ్ళు ఆలోచించి ఏ గ్రేట్ రిచ్ పీపుల్ అలా ఆలోచిస్తున్నారు. సో మిడిల్ క్లాస్ పీపుల్ మటుకు ఈయన ఒక హీరోలా చూస్తున్నారు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఏం చేయబోతున్నారు అండ్ ఐబొమ్మ రవి నెక్స్ట్ లక్ష్యం ఏంటనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అది మనం వేచి చూడాల్సిందే. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.